ఎస్ సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కన్నా టెక్. సో ఫ్రెండ్స్ ఈ రోజు టెక్ న్యూస్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న విజ్ఞప్తి. సో ఇదివరకు మనం సండేస్ Q&A సెషన్స్ అండ్ నెక్స్ట్ లైవ్ సెషన్స్ అయితే చేసుకునే వాళ్ళం. సో అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ Q&A సెషన్స్ అండ్ లైవ్ సెషన్స్ అయితే కంటిన్యూ అవబోతున్నాయి. సో ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్లో నేను Q&A సెషన్కి సంబంధించి ఒక ట్యాబ్ అయితే అంటే ఒక పోస్ట్ అయితే పెట్టాను. సో పోస్ట్ కింద మీకు ఒకవేళ ఏమైనా సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే మాత్రం వెళ్ళి ఖచ్చితంగా కమెంట్ చేయండి. వాటికి ఖచ్చితంగా నేను రేపు ఆదివారం నాడు Q&A సెషన్కి రికార్డ్ చేసి నేను మీకు ఆన్సర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా రేపు సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో నేను మళ్ళీ మీ దగ్గరికి లైవ్ రూపంలో మీ ముందుకైతే రాబోతున్నాను. సో లైవ్లో కూడా మళ్ళీ కలుసుకోవచ్చు. సో గేమ్ మాత్రం నేర్చుకుంటున్నా టెక్ న్యూస్ అయితే స్టార్ట్ చేసేది. సో అంతకంటే ముందు చిన్న లైక్స్ టార్గెట్ అయితే పెట్టాలనుకుంటున్నాను. సో 50 లైక్స్ని 100 లైక్స్ మధ్యలో మీ ఇష్టం వచ్చిన లైక్స్ అయితే మీరు ఇవ్వచ్చు. అంటే మన వ్యూస్ వచ్చేసరికి నియర్లీ 100+ అయితే ఉంటున్నాయి. అండ్ లైక్స్ చూసుకున్నట్లయితే కొంచెం తక్కువగా ఉంటున్నాయి. సో లైక్స్ ఇస్తే ఏంటంటే వేరే వాళ్ళకి కొంచెం ప్రమోట్ చేయడానికి యూట్యూబ్ అయితే ట్రై చేస్తుంటుంది. సో లైక్ చేస్తాను భావిస్తూ వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్ ఫస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే రెడ్మీ నుంచి. సో రెడ్మీ మనందరికీ తెలిసింది ఈ మధ్యన ఫ్లాగ్షిప్ డివైజెస్ మీద కొంచెం ఫోకస్ పెట్టినైతే మనకు అర్థమవుతుంది. అండ్ ప్రాసెసర్స్ చూసుకున్నా సరే 800 సిరీస్ ప్రాసెసర్ తీసుకొస్తుంది. సో అదే రకంగా ఇప్పుడు రెడ్మీ నుంచి ఒక అఫీషియల్ శుభవార్త ఏంటంటే ఇక ఫ్యూచర్లో అంటే 2021లో రాబోతున్న ఫ్లాగ్షిప్ డివైజెస్ అన్నిటికీ AMOLED డిస్ప్లేనే వీళ్ళు యూస్ చేస్తున్నట్లు, LCD డిస్ప్లే మేము యూజ్ చేయం అన్నట్లు రెడ్మీకి సంబంధించి ఎగ్జిక్యూటివ్ అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు, గుడ్ స్టార్ట్ అని చెప్పుకోవచ్చు రెడ్మీ నుంచి. సో ఫ్లాగ్షిప్ డివైస్లో LCD డిస్ప్లేస్ ఇస్తే మాత్రం కన్స్యూమర్స్ ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. సో వాళ్ళని డిసప్పాయింట్ అయ్యే స్టెప్ తీసుకోకుండా AMOLED డిస్ప్లేస్ ప్రొవైడ్ చేస్తామని చెప్పని వాళ్ళు ఒక మంచి స్టెప్ తీసుకున్నారని చెప్పని రెడ్మీని అయితే అభినందించవచ్చు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే రియల్మీ నుంచి. సో రియల్మీ V25 అనే మొబైల్కి సంబంధించి మాక్సిమం చాలా స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వస్తూ ఉన్నాయి. సో నిన్న కూడా కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే వచ్చి అవి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేవు అని చెప్పి నేనైతే వాటిని స్కిప్ చేశాను. నిన్న చూసిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 768 ప్రాసెసర్తో వస్తున్నట్లు మనకు కొన్ని లీక్స్ అయితే రావడం జరిగింది. సో ఫస్ట్లీ ఇది 6.4 ఇంచ్ స్క్రీన్తో వస్తుంది, సూపర్ AMOLED స్క్రీన్తో వస్తుంది. మనకి డిస్ప్లే వచ్చేసరికి 90 Hz రీఫ్రెష్ రేట్తో మనకి లభిస్తుంది. అండ్ 64 మెగాపిక్సెల్కి సంబంధించి క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అండ్ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను ప్రొవైడ్ చేస్తున్నారు. 4200 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తారు. అండ్ ప్రాసెసర్ చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 786G 5G ప్రాసెసర్ అయితే యూస్ చేయడం జరుగుతుంది. అండ్ మోడల్ నెంబర్ వచ్చేసరికి RMX 3143 అని చెప్పనే మోడల్ నెంబర్తో మనకి రానున్నట్లు లీక్స్ అయితే చెప్తూ ఉన్నాయి. సో ఇవే స్పెసిఫికేషన్స్తో వస్తే మాత్రం మ్యాక్సిమం ఒప్పోకి సంబంధించి K9 అనే ఫోన్ మనకి చైనాలో అయితే లాంచ్ చేయడం జరిగింది. సో అదే ఫోన్ని రీబ్రాండ్ చేసి తీసుకొస్తున్నట్లు రియల్మీ V25 అయితే కనబడుతుంది. సో చూద్దాం యాక్చువల్ స్పెసిఫికేషన్స్ వచ్చిన తర్వాత, యాక్చువల్ ప్రైస్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత, యాక్చువల్ డిజైన్ వచ్చిన తర్వాత ఇది మాస్టర్ కాపీనా లేకపోతే నార్మల్ వీళ్ళ ఇన్నోవేషన్ అనేది తెలుస్తుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెడ్మీ నుంచి. సో రెడ్మీ Note 10s మనందరికీ తెలిసిందే. సో ఈ రీసెంట్ డేస్లో చాలా మంది వెయిట్ చేస్తున్న ఫోన్. రెడ్మీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. చాలా మంచి స్పెసిఫికేషన్స్తో రెడ్మీ Note 10s అయితే May 13th నాడు మన ఇండియాలో 12 గంటలకి లాంచ్ చేయబోతున్నారు. స్పెసిఫికేషన్స్ అన్ని కన్ఫర్మ్డ్ స్పెసిఫికేషన్స్ మనకి అమెజాన్లో ఒఫీషియల్గా వీళ్ళైతే మనకి అనౌన్స్ చేయడం జరుగుతుంది. 6.43 ఇంచ్ స్క్రీన్కి సంబంధించి సూపర్ AMOLED స్క్రీన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రీఫ్రెష్ రేట్ చూసుకున్నట్లయితే స్టాండర్డ్ రీఫ్రెష్ రేట్ 60 Hz అయితే ఉంటుంది. అండ్ కెమెరాస్ చూసుకున్నట్లయితే 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్. అండ్ బ్యాటరీ చూసుకున్నట్లయితే 5000 mAh ఆఫ్ బ్యాటరీని ప్రొవైడ్ చేస్తున్నారు. 33 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు. అండ్ అదేవిధంగా ప్రాసెసర్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను, MediaTek Helio G95 ప్రాసెసర్ ఇస్తున్నారు. అండ్ ఫ్రంట్ స్క్రీన్ ప్రొటెక్షన్ చూసుకున్నట్లయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. అండ్ IP58కి సంబంధించి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ బడ్జెట్లో ఖచ్చితంగా రెడ్మీ Note 10s అయితే మాక్సిమం వీళ్ళు 15,000 లోపలే తీసుకొస్తారు. నేను అనుకున్న ప్రైస్ చూసుకున్నట్లయితే 14,000 లోపలే వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే రెడ్మీ Note 10 అక్కడ మనకి 12,500 రూపాయలకు ఉంది. Note 10s మాక్సిమం తీసుకొస్తే ఒక 13,500కి 14,000లో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో చూద్దాం ప్రైజెస్ వచ్చిన తర్వాత May 13వ తారీఖున మళ్ళీ మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గూగుల్ నుంచి. సో గూగుల్కి సంబంధించి 2SV మనందరికీ తెలిసిందే, 2 స్టెప్ వెరిఫికేషన్. సో ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామని చెప్పంటే లాస్ట్ రీసెంట్ డేస్లో మన గూగుల్ అయితే ఒక చిన్న అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఒక 1000కి పైగా పాస్వర్డ్స్ని మీరు గూగుల్కి బ్యాకప్ చేసుకోవచ్చు అని చెప్పని. మీరు ఎటువంటి సైట్స్ అయినా సరే దానికి సంబంధించి సేవ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మనం పాస్వర్డ్స్ని అయితే గూగుల్ దగ్గర దాచిపెట్టుకుంటూ ఉంటాం. సో అవి హ్యాకర్స్ బారిలో పడకుండా 2 స్టెప్ వెరిఫికేషన్ని చాలామంది యాక్టివేట్ చేసుకుంటారు, కొంతమంది యాక్టివేట్ చేసుకోరు. సో ఆ యాక్టివేట్ చేసుకొని అకౌంట్స్ని కూడా ప్రొటెక్ట్ చేయడం కోసం ఇంకా ఫ్యూచర్లో వెరీ సూన్ అని చెప్పుకోవచ్చు ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే గూగుల్ అయితే ఎన్రోల్ చేసేసి ప్రతి ఒక్కరు దీన్ని వాడాల్సిందే అన్నట్లు తీసుకురాబోతుంది. సో 2 స్టెప్ వెరిఫికేషన్ ఒకవేళ మీకు టాగుల్ రాకపోయినా సరే ఖచ్చితంగా మీరు ఈ రోజైనా సరే 2 స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి.
నెక్స్ట్ న్యూస్ కూడా గూగుల్ నుంచే. సో గూగుల్ వాయిస్ అసిస్టెంట్కి సంబంధించి ఇప్పుడు గూగుల్ వాయిస్ అసిస్టెంట్ మనకి కోవిడ్-19కి సంబంధించి ఒక చిన్న సాంగ్ అయితే ప్లే చేస్తుంది. ఒకవేళ మీరు అడిగినట్లయితే ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. సాంగ్ అయితే పాడడం జరుగుతుంది. ఇది 2 వాయిసెస్లో ప్లే అవుతుంది. మేల్ వాయిస్ ఒకటి, ఫీమేల్ వాయిస్ ఒకటి, ఈ 2 వాయిసెస్లో ప్లే అవుతుంది. కోవిడ్-19కి సంబంధించి సాంగ్ ఏంటి అనుకుంటున్నారా? సో ఏం లేదు, వరల్డ్ మొత్తం ఇప్పుడు కోవిడ్-19 పాండమిక్కి సంబంధించి చాలామంది నిరాశతో ఉంటున్నారు. సో ఆ నిరాశతో కాకుండా ఒక చిన్న ఆశతో బయటికి రావాలని చెప్పి ఒక ఎనర్జెటిక్గా ఒక సాంగ్ అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఆ సాంగ్లో క్రెడిట్స్ వచ్చేసరికి సైంటిస్ట్కి అండ్ నెక్స్ట్ ఈ డైలీ లేబర్స్ ఎవరైతే ఉంటారో మనకి రోడ్ శానిటైజ్ చేసే వాళ్ళు కానివ్వండి, వీళ్ళని ప్రైస్ చేస్తూ మనకి ఈ సాంగ్ అయితే తీసుకురావడం జరిగింది. వరల్డ్ మొత్తం ఇప్పుడు కోవిడ్-19కి సంబంధించి వ్యాక్సిన్స్ ప్రతి ఒక్క కంట్రీలో ఇప్పుడు వ్యాక్సిన్స్ అయితే లభిస్తున్నాయి. సో దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ కోవిడ్-19కి సంబంధించి ఈ సాంగ్ అయితే గూగుల్ వాయిస్ అసిస్టెంట్కి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది కూడా ఒక మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు గూగుల్ నుంచి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే అమెజాన్ నుంచి. సో అమెజాన్ ప్రతి సంవత్సరం జూలైలో మనకి ప్రైమ్ డే సేల్స్ అని చెప్పని ఒకటి తీసుకొస్తూ ఉంటుంది. సో చాలా పెద్ద డిస్కౌంట్స్ అయితే ఈ సేల్లో నడుస్తూ ఉంటాయి. సో లాస్ట్ ఇయర్ కూడా కోవిడ్-19 పాండమిక్కి సంబంధించి జూలై మంత్లో ప్రైమ్ డే అనేది మనకి పెట్టడం జరగలేదు, నిర్వహించలేదు. సో అదేవిధంగా ఈ ఇయర్ కూడా అమెజాన్ ప్లాన్ చేస్తుంది జూలై మంత్లో ప్రైమ్ డేని నిర్వహించకపోవడానికి. ఎందుకంటే ఇప్పుడున్న రిపోర్ట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పుడు సిచ్యువేషన్ కాకుండా నెక్స్ట్ రాబోయే జూలై మంత్లో ఇంకా ఎక్కువ కేసెస్ పెరిగి ఇంకా ఎక్కువ పాండమిక్ సిచ్యువేషన్ పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ని పోస్ట్పోన్ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో చూద్దాం ప్రైమ్ డే సేల్స్ కండక్ట్ చేస్తారో లేదో అనేది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రియల్మీ నుంచి. సో రియల్మీ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో మనకు ఒక ట్వీట్ పెట్టడం జరిగింది రియల్మీ నార్జో 30A సంబంధించి. సో మార్చ్ 2021లో వీళ్ళు హైయెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ కింద నార్జో 30A ఆన్లైన్ సెగ్మెంట్లో ఇదైతే నిలబడిందని చెప్తున్నారు. సో ఇప్పుడు ఆన్లైన్ సెగ్మెంట్కి సంబంధించి మార్చ్ 2021లో మనకి హైయెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి రియల్మీ నార్జో 30A అని చెప్పని అయితే డిసైడ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ డేస్ చూసుకున్నట్లయితే మీడియాటెక్ నుంచి. సో రీసెంట్ డేస్లో మనకు ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున. సో ఆ అప్డేట్ ఏంటి అంటే నార్మల్గా మొన్నటి వరకు మనకి ఎయిర్టెల్ కానివ్వండి అండ్ నెక్స్ట్ కొన్ని టెలికామ్ కంపెనీస్ మనకి 5G నెట్వర్క్స్ అయితే ట్రయల్స్ ఇండియాలో వేయడం జరిగింది. సో ఆ ఇండియాలో వేసిన ట్రయల్స్ మొత్తంలో స్పెక్ట్రమ్ కాంపోనెంట్స్ కానివ్వండి, మీకు వేవ్ కాంపోనెంట్స్ కానివ్వండి, ఈ కాంపోనెంట్స్ అన్ని చైనీస్ కాంపోనెంట్స్ అయితే యూస్ చేసి మనకి టెస్ట్ అయితే చేశారు. అంటే ఆనర్, వై ఇట్లాంటి చిన్న చిన్న వేరే కంపెనీస్ నుండి కూడా తీసుకోవడం జరిగింది. సో వాటికి సంబంధించి చైనీస్ కాంపోనెంట్స్ యూస్ చేయకూడదని చెప్పి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ప్రూవ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఇప్పుడు మీడియాటెక్ ప్రాసెసర్స్ ఎవరైతే వీళ్ళు యూస్ చేస్తుంటారో సో వాళ్ళు కూడా 5G ట్రయల్స్ అయితే వేశారు. సో ఈ 5G ట్రయల్స్ని ఇండియా గవర్నమెంట్ ఏవైతే రూల్స్ ఇచ్చిందో సో ఆ రూల్స్ని పాటిస్తూ చైనీస్ కాంపోనెంట్స్ యూస్ చేయకుండా వీళ్ళు ఎరిక్సన్కి, నోకియాకి అండ్ నెక్స్ట్ సామ్సంగ్ ఇలాంటి ఒక 3-4 కంపెనీస్కి అయితే యాక్సెస్ అయితే ఇవ్వడం జరిగింది ఇండియా. సో ఆ యాక్సెస్ ఇచ్చిన కంపెనీస్ నుండి కాంపోనెంట్స్ తీసుకొని మనకి 5G ట్రయల్స్ అయితే వేశారు. సో 5G ట్రయల్స్ వేసిన తర్వాత సి బ్యాండ్ స్పెక్ట్రమ్ అండ్ నెక్స్ట్ MM వేవ్ స్పెక్ట్రమ్. సో ఈ రెండింటి నుంచి మనకి టోటల్ అవుట్పుట్ చూసుకున్నట్లయితే 4.3 Gbps వరకు మనకి స్పీడ్ని అయితే క్రాక్ చేయడం జరిగింది. సో ఒక మొబైల్ చిప్ సెట్లో మనకి 5G నెట్వర్క్ని యూస్ చేసి మీడియాటెక్ ప్రాసెసర్లో 4.3 Gbps స్పీడ్ వరకు మనకి క్రాక్ చేయడం అయితే జరిగింది. స్పీడ్ మాత్రం మైండ్ బ్లోయింగ్ స్పీడ్ అని చెప్పుకోవచ్చు. సో గుడ్ వర్క్ ఫ్రమ్ మీడియాటెక్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే అండ్ ఫైనల్ న్యూస్ చూసుకున్నట్లయితే MI నుంచి. సో MI 11 అల్ట్రా మనందరికీ తెలిసిందే 5G డివైస్ అండ్ నెక్స్ట్ లేటెస్ట్గా ఉన్న ఒక ఫ్లాగ్షిప్ కిల్లింగ్ డివైస్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఇప్పటిదాకా మనకి లాంచ్ చేశారు అండ్ నెక్స్ట్ రివ్యూస్ ఒకసారి పోస్ట్ చేస్తూ ఉన్నారు. ప్రైస్ మాత్రం ఎక్కడ మనకి ఇవ్వలేదు అండ్ ఫస్ట్ సేల్ ఇప్పుడు కూడా తెలియదు. ప్రైస్ మాత్రం మైండ్ బ్లోయింగ్ ప్రైస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. 69,999 రూపాయలు, అంటే 70,000 రూపాయలు అయితే వీళ్ళు ప్రైస్ పెట్టడం జరిగింది. 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ మెమరీ. ఖచ్చితంగా ఈ ప్రైస్లో అయినా సరే ఈ ఫోన్ అనేది మీకు చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ వస్తుంది, కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది, OLED ప్యానల్, మీకు అన్ని చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి దీంట్లో. మీకు 70,000 రూపాయల్లో చాలా మంచి ప్యాకేజ్ అవుతుంది MI 11 అల్ట్రా. సో ప్రైజెస్ ఈ రోజే లాంచ్ అయినాయి అండ్ ఫస్ట్ సేల్ కూడా కింద మీకు స్క్రోలింగ్ అయితే వేస్తూ ఉంటాను. ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసి మొబైల్ని అయితే కొనుక్కోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇవాళ మే 8వ తారీఖు టైం చూసుకున్నట్లయితే 6:30 అయితే అవుతుంది. సో ఇప్పటి వరకు ఉన్న మనకి టెక్ న్యూస్ అయితే. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, తప్పకుండా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో దిస్ ఇస్ యువర్ కన్నా అండ్ ఫర్ షోలీస్ ఇన్ నెక్స్ట్ వీడియో, సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్.